ఓం సాయి రామ్ ఫ్రెండ్స్, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి ఫలాలు. ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 28, 2023 గురువారం, పోషమాసంలోని కృష్ణపక్షం 2వ తేదీ నాడు పునర్వసు నక్షత్రంలో ఆంధ్ర అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:01 నుండి 12:43 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 2:57 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈ రోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మంచి రోజు. మీరు కొన్ని సలహాల కారణంగా కుటుంబంలో చర్చలో పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఆందోళన చెందుతారు. మీ ఇంటికి అతిథి రావచ్చు. ఏదైనా పెద్ద వ్యాపార లావాదేవీకి సంబంధించి మీరు మీ సోదరులతో చర్చించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఒప్పందాన్ని ఖరారు చేయండి. మీరు సృజనాత్మక శక్తితో నిండి ఉన్నారు. మీ ఊహను ఉపయోగించుకోండి. ఇది మీకు ఆనందం మరియు అదృష్టం రెండింటినీ ఇస్తుంది. మీ హృదయాన్ని వినవద్దు, మీ మనస్సును వినండి. మీ తర్కాన్ని ఉపయోగించండి. మీ శక్తిని సరైన స్థలంలో ఉపయోగించండి. ఇది మంచిది. పెట్టుబడి కోసం రోజు మరింత జాగ్రత్తగా ఉండడానికి బదులుగా మీరు కొంత స్లాక్ని ఉపయోగించుకోండి. మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు మీ సమస్యలన్నింటినీ మీ స్వంతంగా పరిష్కరించుకుంటారు. కానీ మీరు మీ భాగస్వామి నుండి సహాయం తీసుకుంటే విషయాలు చాలా సులభం అవుతాయని మీరు కనుగొంటారు. మీ భాగస్వామి కూడా మీకు ఆచరణాత్మకంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్య మీ వ్యక్తిగత సంబంధంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లయితే మీరు మీ భాగస్వామితో బహిరంగ ప్రదేశంలో చర్చించడం మంచిది. అక్కడ అతను మానసికంగా నియంత్రించబడని అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు కొంతకాలంగా మీ ఆలస్యమైన ప్రాజెక్టుల కోసం డబ్బును ఆదా చేస్తున్నారు మరియు మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. మీరు ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా పెద్దది మరియు బాగా అమర్చబడినది కొనాలని అనుకోవచ్చు, కానీ మీరు మీ బడ్జెట్లో పని చేయాలి. ఈ రోజు ఖర్చులు అనివార్యం, కానీ ఈ రోజు అనవసరమైన వాటిపై ఖర్చు చేయవద్దు. మీ ఆధ్యాత్మిక విశ్వాసాల గురించి మీకు ఇంకా సందేహాలు ఉంటే మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడం లేదా చిన్న పర్యటన మీ విశ్వాసాన్ని పునరుద్ధరించవచ్చు. న్యాయపరమైన విషయాలు కూడా త్వరలో పరిష్కరించబడతాయి మరియు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అదృష్టాన్ని ఆస్వాదించండి, కానీ మీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు మరియు ప్రమాదకర ఎంపికలను నివారించండి. ఈ రోజు మీరు కొంత అసంతృప్తితో పాటు అసంతృప్తిని కూడా అనుభవించవచ్చు. ఈ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు మీ పని పట్ల సానుకూలంగా ఉంటారు. మీరు మీ శక్తి మరియు కృషితో వారిని ఆకట్టుకోవాలి. శిథిలమైన ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి విశ్వాసం. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఆమెతో సమయం గడపండి. ప్రేమలో ఏదైనా సమస్య ఉంటే ఈ సంబంధాన్ని రబ్బరులాగా సాగదీయకండి, కానీ ఒకరికొకరు కొంత సమయం ఇవ్వండి. కాలం ప్రతి గాయాన్ని మాన్పుతుంది. ప్రయాణంలో ప్రమాదాలు లేదా లగేజీ దొంగతనం జరగకుండా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా సాధించాలనే కోరిక మరియు విశ్వాసంతో మీరు ప్రపంచాన్ని జయించగలరు. మీరు మీ నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించాలి. మీరిద్దరూ ఒకరి సంకల్పం మరియు తెలివితేటలను గౌరవిస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రస్తుతం మీ ప్రణాళికలను ఇష్టపడకపోవచ్చు, కానీ త్వరలో అతను మిమ్మల్ని విశ్వసిస్తాడు. నేటి మంత్రం: ఆశావాదంగా ఉండండి. మీ ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ మీకు స్ఫూర్తిగా ఉన్నారు మరియు వారు ఈ రోజు కూడా మీకు మార్గనిర్దేశం చేస్తారు. డబ్బు లేదా వృత్తిపరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాదు, కాబట్టి ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. ఈ రోజు మీ కార్డులలో విలువైన వస్తువుల నష్టం లేదా నష్టం కూడా ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతికూలంగా భావించవచ్చు, కానీ విచారం కూడా జీవితంలో ఒక భాగమని గుర్తుంచుకోండి. సరైన దిశలో మిమ్మల్ని మీరు తరలించడానికి ప్రయత్నించండి. వ్యక్తులు మీ ప్రాముఖ్యతను ఇంకా అర్థం చేసుకోలేరు, కాబట్టి మీరు మీ శక్తి మరియు ఆలోచనలతో వారిని ఆకట్టుకోవాలి.
సానుకూలంగా ఆలోచించండి, మంచి అవకాశాల గురించి తెలుసుకోండి మరియు వాటిని వాస్తవంగా మార్చుకోండి. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నందున ఫోన్ కాల్ మొదలైన వాటిని విస్మరించవద్దు. అలాగే స్నేహితులు, బంధువులతో టచ్లో ఉన్నారు. ఈ రోజు మీరు కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా గందరగోళం మరియు అశాంతి నుండి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల మొగ్గు చూపుతారు. మీరు కుటుంబ సభ్యునికి ఆర్థికంగా సహాయం చేయవలసి రావచ్చు. మీ వస్తువులను సరిగ్గా చూసుకోండి. మీ అజాగ్రత్త వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ప్లాన్లను తెలియని వ్యక్తితో పంచుకోవద్దు, లేకపోతే ఎవరైనా మీ ప్లాన్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. కొత్త వ్యాపారానికి సంబంధించిన పనులను ప్రారంభించడంలో అసౌకర్యం ఉంటుంది. అందువల్ల మొదట ఆ పని గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలలో ఈ రోజు లాభిస్తుంది. ఉద్యోగంలో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారి నుండి సలహా తీసుకోండి. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇంట్లోని ఏర్పాట్లను కూడా ప్రభావితం చేస్తాయి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. వివాహానికి అర్హులైన వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ప్రస్తుతం నిజమైన ఆనందం మీకు ద్రోహం కావచ్చు. మీరు ఒంటరిగా మరియు నియంత్రణలో ఉన్నట్లు అనిపించవచ్చు. ఈ అనుభూతి తాత్కాలికం, ఎందుకంటే కొత్త ప్రారంభం మీ మార్గంలో ఉంది. ఈలోగా ఈ సమయాన్ని స్వావలంబనగా ఉపయోగించుకోండి. మార్గదర్శకత్వం కోసం పెద్దలు, మీ కలలు మరియు ఆధ్యాత్మికత నుండి సహాయం కోరండి. ఈరోజు సాహసాలు మరియు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. జూదం మరియు బెట్టింగ్ కూడా మీకు సమస్యలను తెస్తుంది. మీ ఆదాయం ప్రకారం మాత్రమే ఖర్చు చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ పెద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ట్రస్ట్ నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది. విచ్ఛిన్నం చేయడానికి ఒక క్షణం మరియు తిరిగి పొందడానికి జీవితకాలం పడుతుంది. మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే, అది కొత్త సంబంధమైనా లేదా కొత్త వ్యాపారమైనా, ఈ రోజు గొప్ప రోజు. భాగస్వామితో చేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే, సరైన భాగస్వామి మీకోసం వేచి ఉంటారు. ఈ రోజు మీరు మానసికంగా అసురక్షితంగా భావిస్తారు, ఎందుకంటే మీ భాగస్వామి మీ పట్ల శ్రద్ధ చూపడం లేదని మీరు భావిస్తారు. మీ జీవితంలో ఆమె ప్రాముఖ్యతను తెలుసుకునేలా ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి. మీ బంధానికి మరికొన్ని మధురమైన జ్ఞాపకాలను జోడించండి. దీని తర్వాత మీరిద్దరూ విడిపోవడం గురించి ఆలోచించలేరు. ఈ రోజు కొన్ని కొత్త సంబంధాలు లేదా పని ప్రారంభించవచ్చు, అది మీకు గుర్తింపునిస్తుంది. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ తూర్పు. ఖచ్చితంగా ఈ రోజు తూర్పు వైపు వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. ఈ రోజు ఆవుకి రొట్టె తినిపించండి, మీ కోరిక నెరవేరుతుంది.